శ్రీకాకుళం జిల్లా మొత్తం రాజకీయాలు ఒకలా ఉంటే పాలకొండ పాలిటిక్స్ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అక్కడ టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు చిత్ర విచిత్రంగా తయారవుతోందట. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలకు ప్రజా సమస్యలు పట్టవు, ప్రశ్నించడానికి ప్రతిపక్షం నోరెత్తదు. కూటమి పార్టీలు విభేదాలతో కుమ్ములాడుకుంటుంటే అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక వైసీపీ కూడా నిర్వీర్యంగా తయారవుతుందట. అసలు అక్కడ పాలిటిక్స్ అంత డిఫరెంట్ గా ఎందుకు తయారయ్యాయి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన మన్యం ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న ఏరియాలను కనెక్ట్ చేసేది ఎస్టీ నియోజకవర్గమైన పాలకొండ. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పోటీ చేసి గెలిచింది. అక్కడ ఎమ్మెల్యే గెలుపు కూడా ఆసక్తికరంగానే జరిగింది. ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి ఇద్దరూ కూడా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళుతుందని తెలుసుకున్న నిమ్మక జయకృష్ణ ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. ఆ వెంటనే టికెట్ కోసం పడాల భూదేవి కూడా జనసేన కండువా కప్పుకున్నారు. అయితే ముందుగానే అలర్ట్ అయిన నిమ్మక జయకృష్ణకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారు. దీంతో పడాల భూదేవి మళ్లీ సొంత గూటికి చేరి పసుపు కండువా కప్పుకున్నారు. ఒకరు పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ గా, మరొకరు జనసేన ఎమ్మెల్యేగా కూటమిలో ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నుంచి తనకు ఆహ్వానం పంపడం లేదని పడాల భూదేవి పార్టీ అధిష్టానం దగ్గర ఫిర్యాదులు కూడా చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం కూడా ఇద్దరికి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసిన ఒక వరలో రెండు కత్తులు ఇమడలేవనే సామెతలను ఇద్దరు రుజువు చేస్తున్నారట. అంతేకాదు, నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుందని కలెక్టర్ కు పడాల భూదేవి ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఒక పక్క జనసేన ఎమ్మెల్యే, మరో పక్క టీడీపీ ఇన్ఛార్జ్ ఆధిపత్య పోరులో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకొండ రోడ్లే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు స్థానిక ప్రజలు. పాలకొండ చుట్టూ ఉన్న రాజాం, పార్వతీపురం, సీతంపేట, ఆమదాల వలస రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. కానీ పాలకొండ రోడ్లు మాత్రం అత్యంత దారుణంగా తయారయ్యాయి. పైన చెప్పుకున్న ప్రాంతాలన్నీ పాలకొండ కంటే చిన్నవే. పాలకొండ రోడ్లు బాగుపడితే అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని స్థానికులు భావిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. కూటమి నేతల మధ్య వర్గపోరు తారాస్థాయిలో ఉండటంతో అభివృద్ధి ఆలోచనలే వారికి రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా నిమ్మక జయకృష్ణ పడాల భూదేవిలకు చీమ కుట్టినట్లయినా లేదట. పాలకొండ నియోజకవర్గంలో పలు రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ కూటమి నేతలపై వ్యతిరేకత పెరుగుతోందంటున్నారు. అయినా ప్రజల తరఫున ప్రశ్నించడానికి వైసీపీలోని నేతలు కరువయ్యారు. గత ఎన్నికల్లో రాజాం, పాలకొండలో వైసీపీని శాసించిన ఆ పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ వైసీపీ ఓటమి తర్వాత ప్రజా సమస్యలపై గొంతెత్తిన సందర్భాలు లేవు. వైసీపీ అధినేత పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు కూడా పాలకొండలో తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. ఇటీవల తిరుమల ప్రసాదాల కల్తీకి సంబంధించి జగన్ పిలుపు మేరకు ఆ వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పాలకొండ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వసరాయ్ కళావతితో కలిసి పాలకొండ కార్గిల్ జంక్షన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కాసేపు హడావిడి చేసి వెళ్లిపోయారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో పాలకొండ నియోజకవర్గం నేతలు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా తయారవుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానై వ్యవహరించిన విక్రాంత్ ఇప్పుడు మాత్రం ప్రజా సమస్యలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద వర్గ విభేదాలతో కూటమి నేతలు, అధికారం లేక వైసీపీ నేతలు తమను పట్టించుకోకపోవడంతో పాలకొండ వాసులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.